అందరికీ నమస్కారం. పంజాబ్ నేషనల్ బ్యాంక్ నుండి ఒక భారీ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ వచ్చేసింది. సో ఈ రోజు మనం ఈ లోకల్ బ్యాంక్ ఆఫీసర్ పోస్టులకు సంబంధించిన పూర్తి వివరాలు అంటే అన్ని స్టెప్ బై స్టెప్ చూసేద్దాం. ఏకంగా 750 లోకల్ బ్యాంక్ ఆఫీసర్ అంటే ఎల్బీఓ పోస్టులను పీఎన్బీ భర్తీ చేయబోతోంది. ఈ 750 పోస్టులు దేశవ్యాప్తంగా దాదాపు 17 రాష్ట్రాల్లో ఉన్నాయి. ఇక్కడ మనం చూస్తే అత్యధిక ఖాళీలు ఉన్న రాష్ట్రాల లిస్టుంది. చూడండి, మహారాష్ట్ర 135 పోస్టులతో టాప్లో ఉంది. దాని తర్వాత గుజరాత్, పశ్చిమ బెంగాల్, ఇక మన తెలంగాణలో కూడా 88 పోస్టులున్నాయి. జులై 1, 2025 నాటికి అప్లై చేసేవాళ్ల వయసు 20 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి. అయితే ఎప్పటిలాగా రిజర్వ్డ్ కేటగిరీల వారికి గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఇక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే ఇది చాలా సింపుల్. రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుండి ఏదైనా సబ్జెక్ట్లో డిగ్రీ ఉంటే చాలు. అభ్యర్థులకు తప్పనిసరిగా ఏదైనా షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్లో కానీ లేదా ఒక ఆర్ఆర్బీలో కానీ క్లెరికల్ లేదా ఆఫీసర్ క్యాడర్లో కనీసం 1 సంవత్సరం ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఎందుకంటే ఇది లోకల్ బ్యాంక్ ఆఫీసర్ రోల్ కదా, సో బేసిక్ బ్యాంకింగ్ ఆపరేషన్స్ మీద ఐడియా ఉన్న వాళ్ళకే ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. పేర్లోనే లోకల్ అనుంది కదా, సో స్థానిక భాష వచ్చి ఉండటం అనేది నాన్ నెగోషియబుల్, అంటే ఖచ్చితంగా ఉండాలి. ఏ రాష్ట్రానికైతే అప్లై చేస్తున్నారో ఆ రాష్ట్ర అఫీషియల్ లాంగ్వేజ్లో చదవడం, రాయడం, మాట్లాడడం, ఈ మూడింటిలో ప్రావీణ్యం తప్పనిసరి. సెలక్షన్ ప్రాసెస్ చాలా స్ట్రక్చర్డ్గా ఉంది. ఫస్ట్ స్టెప్ ఆన్లైన్ రిటన్ టెస్ట్. ఇందులో క్వాలిఫై అయిన వాళ్ళ డాక్యుమెంట్స్ వెరిఫై చేస్తారు. అదే స్టెప్ 2. ఇక మూడోది అవసరమైతే లోకల్ లాంగ్వేజ్ టెస్ట్ పెడతారు. ఈ 3 స్టేజీలు దాటిన తర్వాత ఫైనల్గా పర్సనల్ ఇంటర్వ్యూ ఉంటుంది. దీని ద్వారా వాళ్ళ కమ్యూనికేషన్ స్కిల్స్, పర్సనాలిటీని అంచనా వేస్తారన్నమాట. ఇప్పుడు ఆన్లైన్ టెస్ట్ ప్యాటర్న్ చూద్దాం. ఇందులో మొత్తం 5 సెక్షన్స్ ఉన్నాయి. మీరిక్కడ గమనించాల్సిన ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే జనరల్, ఎకానమీ, బ్యాంకింగ్ అవేర్నెస్ సెక్షన్కి ఏకంగా 50 మార్కులు కేటాయించారు. అంటే దీనికి ఎక్కువ వెయిటేజ్ ఉంది. అంతేకాదు ప్రతి సెక్షన్కి సెపరేట్గా టైం లిమిట్ కూడా ఉంది. కాబట్టి టైం మేనేజ్మెంట్ అనేది చాలా చాలా కీలకం. పరీక్ష రాసేటప్పుడు కొన్ని విషయాలు మైండ్లో పెట్టుకోవాలి. 1, నెగటివ్ మార్కింగ్ ఉంది. ప్రతి తప్పు సమాధానానికి 1/4 మార్క్ కట్ అవుతుంది. సో గెస్ వర్క్ వద్దు. రెండోది ఓవరాల్ స్కోరే కాదు, ప్రతి సెక్షన్లోనూ మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ తెచ్చుకోవాలి. ఇక లాంగ్వేజ్ టెస్ట్ ఎవరికంటే 10వ లేదా 12వ తరగతిలో లోకల్ లాంగ్వేజ్ చదవని వాళ్ళకి ఇది పెడతారు. ఫైనల్గా 50 మార్కుల ఇంటర్వ్యూలో కూడా మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వడం చాలా ముఖ్యం. ఈ డేట్స్ చాలా ఇంపార్టెంట్, నోట్ చేసుకోండి. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ నవంబర్ 3న మొదలై నవంబర్ 23న ముగుస్తుంది. ఇక ఎగ్జామ్ డిసెంబర్ లేదా జనవరిలో ఉండొచ్చు, కాబట్టి ప్రిపరేషన్కి కూడా ఎక్కువ టైం లేదు. ఇక అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే ఎస్సీ, ఎస్టీ మరియు దివ్యాంగుల కేటగిరీల అభ్యర్థులకు ₹59, మిగిలిన వాళ్లందరికీ ₹1180గా ఫీజును నిర్ణయించారు. చివరిగా పోస్టింగ్, ప్రొబేషన్ విషయాలు. ఉద్యోగంలో చేరిన తర్వాత మొదటి 2 ఏళ్లు ప్రొబేషన్లో ఉంటారు. ఇక ఇది లోకల్ ఆఫీసర్ పోస్ట్ కాబట్టి ఏ స్టేట్కైతే సెలెక్ట్ అయ్యారో అదే స్టేట్లో ప్రమోషన్ వచ్చే వరకు లేదా కనీసం 9 సంవత్సరాల పాటు పనిచేయాల్సి ఉంటుంది. సో ఇదొక లాంగ్ టర్మ్ కమిట్మెంట్ అన్నమాట. మరి పబ్లిక్ సెక్టార్ బ్యాంకింగ్లో తమ కెరియర్ని నిర్మించుకోవాలనుకునేవారికి ఇది సరైన ముందడుగేనా? ఆలోచించండి.